వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా ఆవర్తన ధర్మాల గురించి నేర్చుకుందాం. మూలకాలకు ఉండేటువంటి కొన్ని రసాయన భౌతిక ధర్మాలు అనేటువంటివి గ్రూప్లలోనూ మరి పీరియడ్లలోనూ ఒక క్రమబద్ధంగా మార్పు చెందుతూ ఉంటాయి. ఆ రకంగా క్రమబద్ధంగా మార్పు చెందేటువంటి ధర్మాలనే ఆవర్తన ధర్మాలుగా పేర్కొనడం జరుగుతుంది. మరి మూలకాలకు ఉన్నటువంటి ఆవర్తన ధర్మాలు, వాటి యొక్క నిర్వచనాల గురించి చూద్దాం. మొదటగా పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం అని అంటే, ఇప్పుడు మనము ఒక అణువు లోపల కేంద్రకం అనేటువంటిది, ఒక పరమాణు లోపల కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్లు అనేటువంటి వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు వీటిని మనము ఆర్బిట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పరమాణు లోపల కేంద్రకానికి మరియు ఈ చిట్ట చివరి ఆర్బిటాల్కి ఉన్నటువంటి దూరాన్నే పరమాణు వ్యాసార్థము లేదా పరమాణు వ్యాసార్థము అని అనడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పరమాణువులో కేంద్రకానికి మరియు చిట్ట చివరి ఆర్బిటాల్కి మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అని అంటారు. పరమాణు అనేటువంటిది విభజించడానికి వీలు కానటువంటి అతి సూక్ష్మ పరిమాణం కలిగి ఉంటుంది. కావున ఈ దూరం ఏదైతే ఉందో ఈ దూరం కూడా చాలా తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. కావున ఈ తక్కువ పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ దూరాన్ని కొలవడం కోసము మనము యాంగ్స్ట్రమ్ అనేటువంటి ప్రత్యేక ప్రమాణాన్ని వాడతాం. సహజంగా మనం దూరాన్ని సెంటీమీటర్లలోనూ, మీటర్లలోనూ, కిలోమీటర్లలోనూ కొలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ పరిమాణం, ఈ దూరం యొక్క పరిమాణం అనేటువంటిది సూక్ష్మంగా చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి అతి చిన్నని ప్రమాణాన్ని వాడుతున్నాం మనం ఇక్కడ. దాన్నే మనం యాంగ్స్ట్రమ్ని ఈ విధంగా సూచించడం జరుగుతుంది. యాంగ్స్ట్రమ్లలో కొలుస్తారు. ఇక్కడ యాంగ్స్ట్రమ్కి సెంటీమీటర్లకి, అదేవిధంగా యాంగ్స్ట్రమ్కి మీటర్లకి కనుక ఉన్నటువంటి రిలేషన్షిప్ని కనుక చూసినట్లయితే 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. అదేవిధంగా 1 యాంగ్స్ట్రమ్ని మీటర్లతో పోల్చినప్పుడు 10⁻⁻10 మీటర్స్. అంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది. 10⁻⁻8 10⁻⁻10 అంటే ఒక మీటర్లో 10⁻⁻10 వంతు 10⁻⁻10 భాగము ఒక యాంగ్స్ట్రమ్. అంటే ఎంత చిన్నదో ఒకసారి ఊహించుకోండి, ఎంత సూక్ష్మ పరిమాణం కలిగిందో ఈ యాంగ్స్ట్రమ్ అనేటువంటిది ఒకసారి ఊహించుకోండి. ఈ పరమాణు వ్యాసార్థం అనేటువంటిది గ్రూప్లలో మరియు పీరియడ్లలో మారుతూ ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ లోపల నిలువు వరుసలని గ్రూపులు అని, అడ్డు వరుసలని పీరియడ్లు అని పేర్కొనడం జరుగుతుంది. పరమాణు వ్యాసార్థం అనేటువంటిది ఒక గ్రూపులో పైనుండి కిందికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒక ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని తీసుకున్నట్లయితే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, ఈ విధంగా మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లోపల మనము హైడ్రోజన్ నుంచి రుబీడియం వరకు పోతున్న కొలది ఈ పరమాణు వ్యాసార్థం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పీరియడ్లో కనుక తీసుకున్నట్లయితే ఎడమ నుండి కుడికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. దీనికి గల కారణం, గ్రూపులో పరమాణు వ్యాసార్థం పెరగడానికి గల కారణం ముఖ్యంగా హైడ్రోజన్ నుంచి లిథియంకి ఒక కక్ష సైజ్ అనేటువంటిది పెరుగుతుంది. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే మనము 1s1 అంటే ఒకటే కక్ష ఉంది. లిథియం లోపల 1s2 2s1 ఈ విధంగా రెండు కక్షలు ఉండడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కక్ష అనేటువంటిది పెరిగింది. అదేవిధంగా సోడియం కనుక తీసుకున్నట్లయితే సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ రాస్తున్నాను. 1s2 2s2 2p6 3s1 ఈ విధంగా ఒకటో కక్ష, రెండవ కక్ష, మూడో కక్ష. ఈ సోడియంకి వచ్చేసరికి కక్షల సంఖ్య అనేటువంటిది 3గా ఉంది. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడికి వచ్చేసరికి మీరు 4s1గా రాయాల్సి వస్తుంది. పొటాషియంకి సోడియం అనేటువంటిది పరమాణు సంఖ్య 11 కాబట్టి 1s2 2s2 2p6 3s1 మొత్తంగా 11 ఎలక్ట్రాన్లని కక్షలలో నింపినట్లయితే 3 కక్షలు అనేటువంటివి ఉంటున్నాయి. అదేవిధంగా పొటాషియం లోపల 4 కక్షలు. ఈ విధంగా హైడ్రోజన్ నుంచి లిథియంకి, లిథియం నుంచి సోడియంకి, సోడియం నుంచి పొటాషియంకి కక్షల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి పైనుంచి కిందికి గ్రూప్ లోపల పైనుండి కిందికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎడమ నుండి కుడికి, పీరియడ్ లోపల ఎడమ నుండి కుడికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ఉంది. ఇదే పీరియడ్ లోపల ఇటు చివరన హీలియం అనేటువంటిది ఉంటుంది. ఈ రెండు హైడ్రోజన్ మరియు హీలియంని ఆధారం చేసుకొని
పీరియడ్ లోపల పరమాణు వ్యాసార్థం ఏ విధంగా మారుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇవి రెండు కూడా హైడ్రోజన్కి సంబంధించినటువంటి హైడ్రోజన్ హీలియం ఇవి రెండు కూడా ఒకే పీరియడ్కి సంబంధించినటువంటి ఈ మూలకాలు. హైడ్రోజన్ లోపల మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 1s1గా ఉంటుంది. హీలియం లోపల పరమాణు సంఖ్య 2 కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 2గా ఉంటుంది. కక్ష సంఖ్య పెరగలేదు, ఎడమ నుంచి కుడికి పోతున్న కొలది కక్ష సంఖ్య పెరగలేదు, కానీ అదే కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగింది. ఒక పరమాణువు లోపల కేంద్రకం లోపల ప్రోటాన్లు అనేటువంటివి ఉంటాయి, వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా 2 ఎలక్ట్రాన్లు పెరిగినాయి. హైడ్రోజన్ లోపల 1 ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంది, హీలియం లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ విధంగా క్రాస్ మార్క్స్తో చూపిస్తున్నాను, నేను ఎలక్ట్రాన్లని క్రాస్ మార్క్స్తో చూపిస్తున్నాను. ఇక్కడ పరమాణువులో ఉన్నటువంటి కేంద్రకానికి ఈ ఎలక్ట్రాన్కి మధ్యన ఆకర్షణ బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్కి మధ్యన ఆకర్షణ బలం పనిచేస్తుంది. ఇక్కడ 2 ప్రోటాన్లకి 2 ఎలక్ట్రాన్లకి మధ్యన ఆకర్షణ బలాలు అనేటివి పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆకర్షణ బలాలు పెరిగిన కారణంగా పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఎడమ నుంచి కుడికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం తగ్గుతూ ఉంటుంది. తగ్గడానికి గల కారణాలు ఇక్కడ కక్షల సంఖ్య పెరగకపోగా ఒకే కక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది, కావున పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. సింపుల్గా మనం గుర్తుంచుకోవాలి, గ్రూప్ లోపల పరమాణు వ్యాసార్థం అని అంటే పరమాణు లోపల కేంద్రకానికి మరియు చిట్ట చివరి ఆర్బిటాల్కి మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అని అంటారు. పరమాణు వ్యాసార్థానికి గల ప్రమాణాలు మనం యాంగ్స్ట్రమ్స్ అని చెప్పుకోవడం జరిగింది. యాంగ్స్ట్రమ్కి సెంటీమీటర్లకి, యాంగ్స్ట్రమ్కి మీటర్లకి మధ్య గల సంబంధం చూడడం జరిగింది. ఒక పరమాణు వ్యాసార్థం అనేటువంటి ఆవర్తన ధర్మము గ్రూప్లో ఏ విధంగా మారుతుంది, పీరియడ్లో ఏ విధంగా మారుతుందనే స్థూల విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గ్రూప్ లోపల పైనుండి కిందికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ కన్నా లిథియం పెద్దది, లిథియం కన్నా సోడియం పెద్దది, సోడియం కన్నా పొటాషియం పరమాణు అనేటువంటిది పెద్దది. అదేవిధంగా పీరియడ్ లోపల ఎడమ నుండి కుడికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఈ 2 విషయాలని గుర్తుంచుకుంటే పోటీ పరీక్షల్లో ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనము ఇదే పరమాణు వ్యాసార్థం లోపల ఇదే పరమాణు వ్యాసార్థము సమ ఎలక్ట్రాన్లు గల శ్రేణి, దీన్ని మనం ఐసో ఎలక్ట్రానిక్స్ సిరీస్ అని అంటాం. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అని అంటాం. ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ లోపల పరమాణు వ్యాసార్థాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది O-2, ఫ్లోరిన్ అనేటువంటిది F-1, సోడియం అనేటువంటిది Na+1 అనేటువంటి అయాన్లను ఏర్పరిచింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ లోపల మనకి పరమాణు సంఖ్య అనేటువంటిది 8, దానికి 2 ఎలక్ట్రాన్లని మనం కలపడం జరిగింది. ఆక్సిజన్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు O-2. అంటే ఆక్సిజన్ లోపల ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 8 ఎలక్ట్రాన్లకి 2 ఎలక్ట్రాన్లని కలిపిన కారణంగా మొత్తంగా 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి O-2 అయాన్లో ఉన్నాయి. అదేవిధంగా ఫ్లోరిన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 9. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 9. ఈ ఫ్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ని కలిపిన కారణంగా F-1 అనేటువంటిది ఏర్పడుతుంది. ఫ్లోరైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆల్రెడీ 9 ఎలక్ట్రాన్లు ఫ్లోరిన్ లోపల ఉన్నాయి, మరొక ఎలక్ట్రాన్ని నేను కలపడం జరిగింది. +1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు టోటల్ ఆఫ్ 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ O-2 లోపల 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అదేవిధంగా F-1 లోపల 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి సోడియం +1 తీసుకున్నాం. సోడియం యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 11. ఈ 11 ఎలక్ట్రాన్ల నుంచి +1 అంటే ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడం జరుగుతుంది. ఈ సోడియం నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేసిన కారణంగా మనకి ఏర్పడేటువంటి అయానే Na+1. ఆల్రెడీ 11 ఎలక్ట్రాన్లు అనేటువంటి సోడియంలో ఉండడం జరిగింది. ఎలక్ట్రాన్ని తీసివేసిన కారణంగా మొత్తంగా మనకి 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి రావడం జరిగింది. సో ఆక్సిజన్ -2 లోపల 10 ఎలక్ట్రాన్స్, F-1 లోపల 10 ఎలక్ట్రాన్స్, అదేవిధంగా సోడియం +1 లోపల 10 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. మొత్తంగా ఈ O-2, F-1, Na+1 అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నాయి. కావున వీటిని సమ ఎలక్ట్రాన్లు గల శ్రేణి, ఐసో ఎలక్ట్రానిక్ శ్రేణి అని పిలవడం జరుగుతుంది. అయితే ఐసో ఎలక్ట్రానిక్ శ్రేణి లోపల పరమాణు వ్యాసార్థాలు ఏ విధంగా ఉంటాయి? ఇంతకుముందు ఎలక్ట్రాన్ల సంఖ్య మారుతున్న కొద్దీ పరమాణు వ్యాసార్థం మారుతుందన్న విషయాన్ని ఇంతకుముందు గమనించడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటి సమానంగా ఉంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉందో మరి అప్పుడు పరమాణు వ్యాసార్థంలో వచ్చేటువంటి మార్పులను కనుక చూసినట్లయితే ఈ 2 స్టేట్మెంట్ల ద్వారా మనం గుర్తుంచుకోవచ్చు.
అధిక ధనావేశాన్ని కలిగిన క్యాటయాన్. క్యాటయాన్కి సహజంగా ధనావేశం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ ఆ ధనావేశం కనుక అధికంగా ఉన్నట్లయితే పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తక్కువగా ఉంటుంది, తక్కువ పరమాణు వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా అధిక రుణావేశాన్ని కలిగిన ఆనయాన్. ఆనయానికి సహజంగా నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది, రుణావేశం అనేటువంటిది ఉంటుంది. అటువంటి రుణావేశం కనుక ఎక్కువ ఉన్నట్లయితే అదేవిధంగా అధిక రుణావేశాన్ని ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ పరమాణు వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. అంటే నెగిటివ్ ఛార్జ్ పెరుగుతున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ పెరుగుతున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. మరొకసారి వివరిస్తున్నాను. పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ ఛార్జ్ పెరుగుతున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ పెరుగుతూ ఉంటుందో పరమాణు వ్యాసార్థం అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకనంటే పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది అని అంటే ఆ ఆటం లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతూ ఉందో ఆకర్షణ బలాలు అధికంగా పనిచేసి పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది అని అంటే వాటి నుంచి ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది అని అంటే పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ పెరిగినప్పుడు పరమాణు వ్యాసార్థం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మనం స్థూలంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, పరమాణు వ్యాసార్థానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనము మరొక ఆవర్తన ధర్మం గురించి నేర్చుకుందాం. అదే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, దీన్నే మనం ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని కూడా పిలవడం జరుగుతుంది. వాయు స్థితిలోని తటస్థ పరమాణు యొక్క చివరి ఆర్బిటాల్లోకి ఒక ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు విడుదలయ్యేటువంటి శక్తి. అంటే ఒక పరమాణుని ఈ విధంగా తీసుకుంటున్నాం. ఈ పరమాణు లోపల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది చివరి కక్ష అని అనుకున్నట్లయితే 1, 2, 3 ఈ మూడవ కక్ష ఏదైతే ఉందో ఈ మూడవ కక్ష చివరి కక్ష అనుకున్నట్లయితే ఈ చివరి కక్షలోకి నేను ఒక ఎలక్ట్రాన్ని చేర్చుతున్నాను. ఆల్రెడీ ఈ పరమాణువుకి సరైన సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అయినప్పటికీ ఇంకొక ఎలక్ట్రాన్ని నేను చేరుస్తున్నాను. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని చేరుస్తున్నానో అప్పుడు కొంత శక్తి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరమాణు నుంచి కొంత శక్తి కోల్పోవడం జరుగుతుంది. ఆ విడుదలయ్యేటువంటి శక్తినే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని పిలవడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాయు స్థితిలోని తటస్థ పరమాణు యొక్క చివరి ఆర్బిటాల్లోకి ఒక ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు, వాయు స్థితిలోనే ఎందుకు తీసుకోవాలి, ద్రవ స్థితిలో కానీ ఘన స్థితిలో కానీ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ను చేర్చాలంటే కొంచెం యాంత్రిక బలం కూడా అవసరమవుతుంది. యాంత్రిక బలం అవసరమైనప్పుడు విడుదలైనటువంటి శక్తి ఆ యాంత్రిక బలానికి ఉపయోగపడి రావాల్సిన అసలు శక్తి కన్నా తక్కువ శక్తి బయటకు వస్తుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీని క్యాల్కులేట్ చేయడం కష్టమవుతుంది. కావున వాయు స్థితిలోనే తీసుకోవాలి. అదేవిధంగా తటస్థ పరమాణువుని ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ ధనావేశం కానీ రుణావేశం కానీ ఉన్నట్లయితే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసేటప్పుడు మనకి ఇంకా అడిషనల్గా శక్తి అనేటువంటిది అవసరం పడుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది మనకి సరిగా లెక్కబెట్టలేం. కాబట్టి వాయు స్థితిలో ఉన్నటువంటి తటస్థ పరమాణు యొక్క చివరి ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు మాత్రమే విడుదలయ్యే శక్తిని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని పేర్కొనడం జరుగుతుంది. వీటి యొక్క ప్రమాణాలు కనుక చూసినట్లయితే ఇంతమంది పరమాణు వ్యాసార్థానికి యాంగ్స్ట్రామ్ అని చెప్పినట్లే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేటువంటిది ఒక శక్తి కాబట్టి దాన్ని మనము కిలో క్యాలరీ పర్ మోల్గా, అదేవిధంగా కిలో జౌల్ పర్ మోల్గా, మనకు శక్తికి క్యాలరీ జౌల్ అనేటువంటిది ప్రమాణాలుగా ఉన్నాయి ఇక్కడ. అందుకే ఒక మోల్ పరమాణువు లోపల ఎలక్ట్రాన్లను చేర్చినప్పుడు ఎంత శక్తి విడుదలవుతుంది అనేది కిలో క్యాలరీ పర్ మోల్, అదేవిధంగా కిలో జౌల్ పర్ మోల్. ఇవి రెండు కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీకి ఉన్నటువంటి ప్రమాణాలు. అదేవిధంగా ఇంకొక ఆవర్తన ధర్మం గురించి చూద్దాం. అయనీకరణ శక్తి అని అంటాం. దీన్నే మనం అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇంగ్లీష్ లోపల. ఇది కూడా వాయు స్థితిలోని ఒంటరి పరమాణు యొక్క చివరి కక్ష నుండి ఎలక్ట్రాన్ని తొలగించడానికి కావాల్సిన శక్తిని అయనీకరణ శక్తి అని అంటాం. ఇంతకుముందు ఏం చేసాం, మనం ఒక పరమాణువుని తీసుకున్నాము. ఆ పరమాణు లోపల చివరి ఆర్బిటాల్కి మనము ఎలక్ట్రాన్ని యాడ్ చేయడం జరిగింది. అప్పుడు విడుదలైన శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాం. ఇప్పుడు దానికి ఆపోజిట్, ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి, కక్షల లోపల ఎలక్ట్రాన్స్ అనేటువంటి విధంగా తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను, తీసివేస్తున్నాను. పరమాణువు నుంచి ఎలక్ట్రాన్ని, చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తున్నాను. తీసివేయడానికి లేదా తొలగించడానికి కావాల్సిన శక్తినే అయనీకరణ శక్తి లేదా అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ పొటెన్షియల్ అని అంటాం. అయనైజేషన్ ఎనర్జీ లేదా అయనైజేషన్ పొటెన్షియల్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక వాయు స్థితిలో ఉన్నటువంటి ఒంటరి పరమాణు నుండి చివరి ఎలక్ట్రాన్ని తీసివేయడానికి అవసరమైనటువంటి
శక్తినే అయనీకరణ శక్మము లేదా అయనీకరణ శక్తి అని అంటాము. వీటికి కూడా ప్రమాణాలు, ఇది కూడా ఒక రకమైనటువంటి శక్తి కాబట్టి కిలో క్యాలరీ పర్ మోల్ లేదా కిలో జౌల్ పర్ మోల్గా పేర్కొనడం జరుగుతుంది. చూడండి, ఎక్స్ అనేటువంటిది ఒక పరమాణు అనుకుంటే x-1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు, ఏదైనా ఒక తటస్థ పరమాణు నుంచి ఎలక్ట్రాన్ని తీసివేసినప్పుడు మనకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది, x+1 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ అవసరమైనటువంటి శక్తిని మనం అయనైజేషన్ ఎనర్జీ అని అంటాము. ΔH = అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. ఎలక్ట్రాన్ని తీసివేయడానికి అవసరమైనటువంటి శక్తి అయనీకరణ శక్తి. నెక్స్ట్ మనము మొదటి అయనీకరణ శక్తి మరియు రెండవ అయనీకరణ శక్తి అంటే ఏంటిది, మొదటి అయనీకరణ శక్తి కన్నా రెండవ అయనీకరణ శక్తి ఎందుకు అధికంగా ఉంటుందనే విషయాన్ని చూద్దాం. ఇంతకుముందే చెప్పాను, x-1 ఎలక్ట్రాన్, x అనేటువంటిది ఒక పరమాణు అనుకుంటే ఈ పరమాణువు నుంచి మొదటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు, మొదటి ఎలక్ట్రాన్ని తొలగించినప్పుడు మనకి x+1 ఒక యూనిపాజిటివ్ అయాన్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ అవసరమైనటువంటి శక్తిని మనం IE1 అని అంటాం. IE1 అంటే అయనైజేషన్ ఎనర్జీ 1, మొదటి అయనీకరణ శక్తి అని అంటాము. రెండవ అయనీకరణ శక్తి అని అంటే ఈ విధంగా ఏర్పడేటువంటి x+1 నుంచి x+1 ఎలక్ట్రాన్, ఇంకొక ఎలక్ట్రాన్ని తీసేస్తున్నాం. మొదటి అయనీకరణ శక్తి అని అంటే మొదటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినటువంటి అవసరమైనటువంటి శక్తినే మొదటి అయనీకరణ శక్తి అని అంటాం. ఈ విధంగా ఏర్పడేటువంటి యూనిపాజిటివ్ అయాన్ నుంచి మరొక ఎలక్ట్రాన్ని నేను తీసేస్తున్నాను, అప్పుడు ఏర్పడేటువంటిదే x+2. ఇప్పుడు ఇక్కడ అవసరమైనటువంటి శక్తినే IE2గా, అయనైజేషన్ ఎనర్జీ 2గా పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా మొదటి అయనీకరణ శక్తి, రెండవ అయనీకరణ శక్తి అనేటువంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ IE2 ఏదైతే ఉందో IE2 అనేటువంటిది IE1 కన్నా అధికంగా ఉంటుంది. మొదటి అయనీకరణ శక్తి కన్నా రెండవ అయనీకరణ శక్తి అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎందుకు అధికంగా ఉంటుంది అని అంటే ఇక్కడ X అనేటువంటిది న్యూట్రల్ ఆటం, X అనేటువంటిది తటస్థ పరమాణు. ఒక తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడానికి కొంత శక్తి అవసరం పడుతుంది, దాన్నే మనం IE1 అన్నాం. కానీ x+1 నుంచి x+1 ఏదైతే యూనిపాజిటివ్ అయాన్ ఉందో ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది అని అంటే ఈ పరమాణువు లోపల ఒక ఎలక్ట్రాన్ని తీసేసిన తర్వాత ఉన్నటువంటి మిగిలిన ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం నుంచి పనిచేసే ఆకర్షణ బలాలు అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎలక్ట్రాన్ అనేటువంటిది లాస్ అయింది కాబట్టి మిగిలిన ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది అధికంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా పనిచేస్తుందో మనము మరొక ఎలక్ట్రాన్ని తీసివేయాలి లేదా తొలగించాలి అని అంటే అధిక మొత్తంలో శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే రెండవసారి ఉపయోగించే శక్తినే రెండవ అయనీకరణ శక్తి అని అంటాం. రెండవ అయనీకరణ శక్తి అనేటువంటిది మొదటిసారి ఉపయోగించిన అయనీకరణ శక్తి కన్నా అధికంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ కంక్లూజన్ అనేటువంటిది IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది అని అనుకోకండి. ఇక్కడ మొదటి అయనీకరణ శక్తిని ముందుగా రాసాము, తర్వాత రెండవ అయనీకరణ శక్తిని రాసాము. ఇక్కడ IE2 రెండవ అయనీకరణ శక్తిని ముందు రాసాము, తర్వాత IE1 అనేటువంటిది రాసాము. అందుకోసమే సింబల్ అనేటువంటిది మారింది. ఇది అయనీకరణ శక్తి, మొదటి అయనీకరణ శక్తి, రెండవ అయనీకరణ శక్తి యొక్క ప్రమాణాలు. ఓకేనా. నెక్స్ట్ మనము ఇంకొక అంశము ఏంటనంటే షీల్డింగ్ ప్రభావము లేదా స్క్రీనింగ్ ప్రభావము అని అంటాము. వీటి గురించి కూడా పోటీ పరీక్షల్లో అనేకసార్లు అడిగినటువంటి సందర్భము. ఓకే, ఇప్పుడు ఏమవుతుందనంటే ఒక పరమాణువుని కనుక తీసుకున్నట్లయితే పరమాణు లోపల అనేక కక్షలు అనేటువంటివి ఉంటాయి, కక్ష లోపల ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, అదేవిధంగా మధ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, లోపలి కక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ఈ విధంగా అజ్యూమ్ చేసుకుంటే ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల పైన కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల పైన కూడా కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి పనిచేస్తుంది. ఈ మొదటి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల పైన కూడా కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. కానీ ఈ చివరి కక్షలో పనిచేసేటువంటి ఎలక్ట్రాన్ల పైన ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో ఆ ఆకర్షణ శక్తిని తగ్గించే విధంగా మధ్య కక్షలో మరియు మొదటి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఒక స్క్రీన్ లాగా, ఒక తెర లాగా వ్యవహరిస్తూ ఉంటాయి. దాన్నే మనము షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ప్రభావము అని అంటాము. అదే మనం నిర్వచన రూపంలో పరమాణువులోని అంతర ఎలక్ట్రాన్ల కారణంగా వీటిని మనం అంతర ఎలక్ట్రాన్లు అని పేర్కొనడం జరుగుతుంది. వీటిని మనం అంతర ఎలక్ట్రాన్లు అని అంటాం. అంతర ఎలక్ట్రాన్ల కారణంగా కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లపై తగ్గిపోవడాన్నే షీల్డింగ్ ప్రభావము లేదా స్క్రీనింగ్ ప్రభావము అని అంటాము. ఒక ఇంపార్టెంట్ దృగ్విషయం ఇది.
పోటీ పరీక్షల్లో అనేక సందర్భాల్లో అడిగినటువంటి విషయము షీల్డింగ్ ప్రభావము లేదా స్క్రీనింగ్ ప్రభావం ఏం లేదు. మధ్య కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఒక తెరగా పనిచేస్తూ కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తిని చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లపై తగ్గింపజేస్తాయి. దీన్నే మనం షీల్డింగ్ ఎఫెక్ట్ లేదా స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆవర్తన ధర్మము రుణ విద్యుదాత్మకత అని ఉంది. అది ఏంటి అంటే ఇప్పుడు రెండు పరమాణువులు ఎక్స్ అనేటువంటివి వై అనేటువంటివి రెండు పరమాణువులు ఒక రసాయన బంధంలో పాల్గొన్నాయి అని అనుకున్నట్లయితే ఒక రసాయన బంధము అంటే మనకు రెండు ఎలక్ట్రాన్లు. ఒక రసాయన బంధం అని అంటే రెండు ఎలక్ట్రాన్లు, ఒక ఎలక్ట్రాన్ జత. ఒక ఎలక్ట్రాన్ జత రెండు పరమాణువుల మధ్య ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినట్టయితే దాన్ని మనం రసాయన బంధం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రసాయన బంధంలో పాల్గొన్నటువంటి పరమాణువులు రసాయన బంధం అంటే ఈ ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ జంటని తమ వైపుకి లాక్కునేటువంటి సామర్థ్యాన్నే రుణ విద్యుతాత్మకత లేదా ఎలక్ట్రోనెగటివిటీ అని అంటారు. ఇక్కడ మనం నిర్వచన రూపంలో చూసినట్లయితే రసాయన బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించగల ఒక పరమాణు యొక్క సామర్థ్యాన్నే రుణ విద్యుతాత్మకత అని అంటారు. ద కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్ టు పుల్ ద బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ. దాన్నే మనం తెలుగులో రుణ విద్యుతాత్మకత అని అంటారు. సో ఇక్కడ నేను ఎక్స్ అని వై అని రెండు పరమాణువులు అని అనుకున్నాను. ఈ ఎక్స్ అనేటువంటి పరమాణువు ఈ ఎలక్ట్రాన్ జతను లాగగల లాక్కునే సామర్థ్యాన్ని రుణ విద్యుతాత్మకత అని పేర్కొనడం జరుగుతుంది. దీన్ని కొలవడం కోసము పౌలింగ్ స్కేల్ లేదా ముల్లికన్ స్కేల్ అనేటువంటిది రెండు స్కేల్స్ ఉన్నాయి మనకి. ఇది ఏంటంటే దీనికి పర్టికులర్గా ప్రమాణాలు అనేటువంటివి ఉండవు. దీని రిలేటివ్ సామర్థ్యాన్ని ఎక్స్ అనేటువంటిది వై కన్నా ఎంత అధికంగా ఎలక్ట్రాన్లను లాగగలదు, ఎంత అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి యూనిట్స్ అనేటువంటి ఉండకుండా ఒక రిలేటివ్ స్కేల్ అనేటువంటిది ఉంది మనకి, పాలింగ్ స్కేల్. అటువంటిదే మరొక స్కేల్ మనకి ముల్లికన్ స్కేల్. ఈ రెండింటిని ఉపయోగించి మనము రుణ విద్యుతాత్మకతని క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఉన్నటువంటి అంశము ధన విద్యుతాత్మకత. ఒక పరమాణువు ఎలక్ట్రాన్ని సులభంగా కోల్పోయే సామర్థ్యాన్ని ధన విద్యుతాత్మకత అని అంటాం. రుణ విద్యుతాత్మకత లోపల ఒక పరమాణు అనేటువంటిది ఎలక్ట్రాన్ జంటని లాగేటువంటి సామర్థ్యం అని పేర్కొనడం జరిగింది. దానికి ఆపోజిట్లో పరమాణువు తన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్లనే కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకమైనటువంటి స్వభావాన్ని మనం ధన విద్యుతాత్మకత అని పిలవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ ఉంది చివరి కక్ష లోపల, ఇక్కడ న్యూక్లియస్ అనేటువంటిది ఉంది. న్యూక్లియస్ లోపల ప్రోటాన్లు అనేటివి ఉంటాయి. ఈ ప్రోటాన్ల యొక్క ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ పైన తక్కువగా ఉన్న కారణంగా ఎలక్ట్రాన్ని సులభంగా ఈ ఆటం అనేటువంటిది, ఈ పరమాణు అనేటువంటిది కోల్పోగలుగుతుంది. ఈ రకంగా ఒక పరమాణు ఎలక్ట్రాన్ని సులభంగా కోల్పోయే సామర్థ్యాన్ని ధన విద్యుతాత్మకత అని పేర్కొనడం జరుగుతుంది. సహజంగా ఈ రకమైనటువంటి ధర్మం అనేటువంటిది లోహాలకి అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే కొంత శక్తి కలిగినటువంటి కాంతి లోహ ఉపరితలం పైన పడ్డట్టయితే ఈ లోహ ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు అనేటువంటివి బయటికి వెలువడడం జరుగుతుంది. అంటే లోహాలకి ఉన్నటువంటి ధన విద్యుతాత్మకత అనేటువంటి ధర్మం కారణంగా ఈ ఎలక్ట్రాన్లు అనేటువంటివి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. మరొక విషయం ఇక్కడ ఏంటంటే దీన్నే మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఎప్పుడైతే లోహ ఉపరితలం పైన కొంత కాంతి పరావర్తన చెందినప్పుడు ఎలక్ట్రాన్లు బయటికి రావడాన్నే మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్గా చెప్పుకుంటాము. సో లోహాలకు ఉండేటువంటి ధన విద్యుతాత్మకత కారణంగా ఎలక్ట్రాన్లు అనేటువంటి బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్లు లోహ ఉపరితలం నుంచి బయటికి విడుదల కావడాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ధన విద్యుతాత్మకత అనేటువంటిది మరి పీరియాడిక్ టేబుల్ లోపల ఉన్నటువంటి గ్రూప్ లోపల మరియు పీరియడ్ లోపల ఏ విధంగా మారుతుందనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇది గ్రూప్ అని అనుకున్నట్లయితే, అదేవిధంగా ఇది పీరియడ్. మనకు తెలుసు ఆవర్తన పట్టిక లోపల నిలువు వరుసలని మనం గ్రూపులను పేర్కొనడం జరుగుతుంది, అడ్డు వరుసలని పీరియడ్లు అని పేర్కొనడం జరుగుతుంది. ఒక గ్రూప్ లోపల హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది, లిథియం అనేటువంటిది ఉంటుంది. అదే ఫస్ట్ గ్రూప్ లోపల హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్సియం. లోహధర్మం అనేటువంటిది మనకి గ్రూప్ లోపల పైనుండి కిందికి ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా ఎడమ నుండి కుడికి ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, లోహధర్మం అనేటువంటిది గ్రూప్ లోపల పైనుండి కిందికి వెళ్తున్న కొలది ఆ పరమాణు వ్యాసార్థము పెరుగుతున్న కొలది, అంటే మనం ఇంతకుముందే నేర్చుకున్నాము గ్రూప్ లోపల పైనుండి కిందికి వస్తున్న కొలది ఏమవుతుంది, పరమాణు వ్యాసార్థం అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే పరమాణు వ్యాసార్థం పెరుగుతుందో అప్పుడు
కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది ఎలక్ట్రాన్ల పైన తక్కువగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి ఎలక్ట్రాన్లపై తక్కువగా పనిచేస్తుందో అప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది సులభంగా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. సులభంగా బయటికి రావడానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ లిథియం అనేటువంటిది ఈ సైజుని కలిగి ఉంది, సోడియం అనేటువంటిది ఈ సైజుని కలిగి ఉంది, పొటాషియం ఇంకొంచెం పెద్ద సైజు, రుబిడియం ఇంకో కొంచెం పెద్ద సైజు, ఈ విధంగా కలిగి ఉంటుంది. సో వీటి లోపల కేంద్రకాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి, న్యూక్లియస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఈ న్యూక్లియస్ యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైన తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు పరమాణు వ్యాసార్థం పెరిగినప్పుడు. ఎప్పుడైతే పరమాణు వ్యాసార్థం పెరుగుతుందో అప్పుడు చిట్ట చివరి ఎలక్ట్రాన్ని మనం ఈజీగా తొలగించవచ్చు. సో సులభంగా కోల్పోయే సామర్థ్యం అని అన్నాం. సో ఎప్పుడు సులభంగా కోల్పోగలదు, ఎప్పుడైతే ఆకర్షణ శక్తి తక్కువ ఉంటుందో అప్పుడు సులభంగా కోల్పోగలదు. కాబట్టి పైనుంచి కిందికి వస్తున్న కొలది, గ్రూప్ లోపల పైనుండి కిందికి వస్తున్న కొలది మనకి ఈ సులభంగా కోల్పోయే సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి లోహధర్మం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఒక పీరియడ్ లోపల హైడ్రోజన్ అనేటువంటిది ఇక్కడ ఉంది, హీలియం అనేటువంటిది ఇక్కడ ఉంది. ఒక పీరియడ్లో కంపేర్ చేసినప్పుడు ఎడమ నుంచి కుడికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం ఏ విధంగా మారుతుందో గమనిస్తే మనకు లోహధర్మం ఏ విధంగా వస్తుంది. అదేవిధంగా ధన విద్యుతాత్మకత, దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలక్ట్రోపాజిటివిటీ అని అంటాము. ఎలక్ట్రోపాజిటివిటీలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయి అన్నది గమనించవచ్చు. పీరియడ్ లోపల పరమాణు వ్యాసార్థం ఏ విధంగా మారుతుంది, ఎడమ నుండి కుడికి వెళ్తున్న కొలది పరమాణు వ్యాసార్థం అనేటువంటిది మనకి తగ్గుతూ ఉంది. ఎందుకనంటే కక్ష సంఖ్య పెరగకపోగా కక్ష లోపలే చేరేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది. కక్ష లోపలే చేరేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి కేంద్రకానికి మరియు ఎలక్ట్రాన్లకి ఉండేటువంటి ఆకర్షణ శక్తులు అనేటువంటివి పెరిగి పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే పరమాణు వ్యాసార్థం తగ్గుతుందో అంటే ఈ విధంగా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు, ఇది మనకి పీరియడ్లో ఉన్నటువంటి మొదటి మూలకం. తర్వాత మూలకం యొక్క పరమాణు వ్యాసార్థం కొంత తగ్గుతుంది. తగ్గుతూ చివరికి వెళ్ళేసరికి పరమాణు వ్యాసార్థం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా తగ్గిన కారణంగా చివరి ఎలక్ట్రాన్ పైన కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది బలంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పైన కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి బలంగా పనిచేస్తుందో ఆ ఎలక్ట్రాన్ని సులభంగా కోల్పోలేదు. సులభంగా కోల్పోయే సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. అంటే ధన విద్యుతాత్మకత అనేటువంటిది ఎలక్ట్రోపాజిటివిటీ అనేటువంటిది పీరియడ్ లోపల ఎడమ నుంచి కుడికి వెళ్తున్న కొలది తగ్గుతూ ఉంటుంది. లోహధర్మం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఆవర్తన ధర్మాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. ధన విద్యుతాత్మకత, రుణ విద్యుతాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, అదేవిధంగా పరమాణు వ్యాసార్థము, మరి పరమాణు వ్యాసార్థం లోపల సమ ఎలక్ట్రాన్ గల శ్రేణి, అదేవిధంగా మనము వివిధ రకాల అంశాలని చర్చించడం జరిగింది. మరో క్లాస్లో మరొక అంశంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.